పి గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చంద్రబాబు ఆదేశిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. కుల రక్కసి చేతిలో బలైపోయానంటూ రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పినా అధిష్టానం మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెడ్సి ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. పి గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే మహాసేన రాజేష్ అర్హుడే కాదంటూ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించమని పలువురు బహిరంగంగా విమర్శించారు. గతంలో కొన్ని కులాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యాయి. పలు కుల సంఘాలు రాజేష్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. జనసేనకు పి గన్నవరం టికెట్ దక్కుతుందని భావించిన జనసేన మద్దతుదారులు కూడా వారితో చేరారు. ఇలాంటి సమయంలో మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జగన్ నా పార్టీ గురించి, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి నా విషయంలో చెడుగా మాట్లాడకండి అని చెప్పారు. స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నానని రాజేష్ తన ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు. ఒక సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కుల రక్కసి చేతిలో బలైపోయానని, తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజేష్ చెప్పుకొచ్చారు. పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని తెలుస్తోంది. కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు, కానీ వైదొలిగాను అని చెప్పలేదు. పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం కూడా వాడారు. సహజంగా ఇది రాజకీయ నాయకులు వాడే అస్త్రమే. మహాసేన రాజేష్ పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదని, కేవలం తనకు ఎదురవుతున్న అనుభవాలు, కులం పేరుతో చేస్తున్న ఒత్తిడి గురించి ప్రజలకు చెప్పడానికి ఆయన వీడియో చేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తాను మాత్రం పోటీ చేయనని అంటున్నారు. టీడీపీ అధిష్టానం రాజేష్ వ్యాఖ్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.